హైదరాబాద్లోని నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్ల వద్ద ఫ్రీ పార్కింగ్ ఎత్తివేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస సదుపాయాలు కల్పించకుండా పెయిడ్ పార్కింగ్ పేరుతో ఛార్జీలు వసూలు చేయడం ఏమిటని వారు మండిపడుతున్నారు. నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఆగస్టు 25 నుంచి, మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద సెప్టెంబర్ 1 నుంచి ఫ్రీ పార్కింగ్ ఎత్తివేస్తూ మెట్రో తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. అసలు నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో ఫ్రీ పార్కింగ్ ఎత్తివేస్తూ ఇప్పటికే మెట్రో నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 25వ తేదీ నుంచి నాగోల్ మెట్రో స్టేషన్లో, దాంతోపాటు ఏదైతే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్లో దాదాపు 7 ఏళ్లుగా ఉన్నటువంటి ఫ్రీ పార్కింగ్ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవడం మీద మాత్రం ప్రయాణికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. దాదాపు 7 ఏళ్లుగా ఈ ఫ్రీ పార్కింగ్ అనేది కొనసాగుతుంది. సో దీన్ని ఉన్నపలంగా ఎత్తివేయడం ఏంటంటూ కూడా ఇప్పటికే ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాను. సో నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర మనం చూడొచ్చు, నిత్యం కూడా దాదాపు వేలాది మంది ఇక్కడ ఫ్రీ పార్కింగ్ లో వెహికల్స్ పార్కింగ్ చేసి వెళ్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఆగస్టు 25వ తేదీ నుంచి ఏదైతే ఫ్రీ పార్కింగ్ ఎత్తివేస్తూ ఇప్పటికే మెట్రో ఎలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రయాణికుల నుంచి అయితే వ్యతిరేకత వ్యక్తమవుతుందని చెప్పవచ్చు. సో మెట్రో టికెట్ కంటే కూడా పార్కింగ్ ఫీజు ఎక్కువ అవుతుందంటూ కూడా ప్రయాణికుల వైపు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎల్ఎన్టీ కూడా అడ్డగోలుగా ఏదైతే దోపిడీకి తెరలేపినటువంటి పరిస్థితి. ఇప్పటికే మెట్రో కార్డుల మీద ఉన్నటువంటి 10% రాయితీని కూడా మెట్రో యాజమాన్యం ఎత్తివేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే పబ్లిక్ టాయిలెట్స్ లో కూడా డబ్బులు వసూలు చేస్తుంది మెట్రో యాజమాన్యం. సో మెట్రో యాజమాన్యంకి సంబంధించినటువంటి అడ్డగోలు దోపిడీ మీద ఇప్పటికీ ప్రయాణికులు అయితే మండిపడుతున్నారు. అందులో భాగంగా ఏదైతే మనం చూస్తున్నాం, నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర కూడా గత 2 రోజుల క్రితం ప్రయాణికులు అయితే ఆందోళన దిగినటువంటి పరిస్థితి. పార్కింగ్ ఫీజు రద్దు చేయాలంటూ కూడా ఇప్పటికీ చాలా మంది ప్రయాణికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఆగస్టు 25 నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేస్తామంటూ కూడా ఇప్పటికే మెట్రో యాజమాన్యం అయితే వెల్లడించినటువంటి పరిస్థితి. నిత్యం కూడా ఇక్కడ నుంచి ఏదైతే వ్యాపారులు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, ఇటు నుంచి వెళ్ళేటటువంటి ఏదైతే ప్రయాణికులు ఉన్నారో ఇక్కడ పార్కింగ్ చేసేసి వెళ్తూ ఉంటారు. సో ఏదైతే ఫ్రీ పార్కింగ్ ఎత్తివేత మీద మాత్రం ప్రయాణికులు అయితే మండిపడుతున్నటువంటి సార్ ఫ్రీ పార్కింగ్ ఎత్తివేస్తున్నట్టు నిర్ణయం తీసుకుంది. సో ఏమంటారు దాని మీద నిర్ణయాన్ని? ఫ్రీ పార్కింగ్ అంటే ఇప్పుడు పార్కింగ్ పరిస్థితి ఎట్లుంది మీరు చూడండి. పెయిడ్ పార్కింగ్ ఇట్లా ఉంటుందా? ఫస్ట్ ఫెసిలిటీస్ పెంచి పెయిడ్ పార్కింగ్ చేస్తే బెటర్ కదా. అంటే మెట్రో ఛార్జ్ కంటే కూడా ఈ ఫ్రీ పార్కింగ్ పార్కింగ్ ఛార్జ్ పెడితే ఎక్కువ అవుతుందంట కదా. డిపెండ్స్. రెగ్యులర్ గా మీరు పార్కింగ్ ఇక్కడ చేసి వెళ్తారా? మీరు రెగ్యులర్ అంటే అప్పుడు బండి తెచ్చినప్పుడు. ఓకే చలో. మనం చూడొచ్చు, అంటే కనీసమైనటువంటి వసతులు లేకుండా సో ఇక్కడ ఏదైతే పెయిడ్ పార్కింగ్ ఎలా పెడతారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు అయితే ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే నిత్యం కూడా వేలాది మంది ఇక్కడ పార్కింగ్ చేసేసి నాగోల్ నుంచి ఏదైతే మియాపూర్ కానివ్వండి, అమీర్పేటకు వెళ్ళేటటువంటి మార్గంలో వెళ్తూ ఉంటారు. సో వారందరికీ కూడా ఏదైతే ఈ పెయిడ్ పార్కింగ్ తీసుకురావడం వల్ల మాత్రం ఒక అదనపు భారంగానే చెప్పొచ్చు. సార్ రెగ్యులర్ గా పార్కింగ్ చేస్తూ ఉంటారు ఇక్కడ మీరు? రెగ్యులర్ సార్. ఏంటి మరి పెయిడ్ పార్కింగ్ అంటున్నారు, ఫ్రీ పార్కింగ్ ఎత్తేస్తున్నారు కదా, ఏమంటారు? ఇబ్బందే కానీ బండికి సెక్యూరిటీ ఉంటుంది, ఒక చిన్న పాజిటివ్ ఫీలింగ్ సార్. మిగతా ఎవ్రీథింగ్ నెగిటివే. ఇది ఏమి రిపేర్ చేయకుండానే ఇలా రిపేర్ చేయకుండానే డైరెక్ట్గా వీళ్ళు ఇలా తీసుకెళ్తే కష్టం కదా సార్. ఇప్పుడు చూడండి, బండి తీయాలంటే కూడా కష్టము. బండి తీయాలంటే ఇక్కడ ఒక అసిస్టెంట్ని పెట్టలే వీళ్ళు. మనీ తీసుకునేటప్పుడు అయినా పెడతారేమో తెలియదు కానీ లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. ఎక్కువ పర్సెంట్ నష్టమే ఉంది. ఎందుకంటే మన వద్ద ట్రైల్ అని చెప్పేసి 12 అవర్స్కి 40 రూపీస్ తీసుకున్నారు. ఎవ్రీథింగ్ ఆన్లైన్లోనే తీసుకున్నారు. అది పర్వాలేదు కానీ మనీ గురించి కాదు, కానీ సెక్యూరిటీ ఉంటుంది ఏమన్నా చిన్న ఫీలింగ్ తప్ప ఈ గుంటలు అవన్నీ వీళ్ళు ఇంకా రిపేర్ చేయాలి సార్. ఫ్రీ పార్కింగ్ చేయాలి. ఆల్రెడీ మనకు మెట్రో పెంచారు, 50 నుండి 55 చేశారు టికెట్ మీద. దీన్ని మళ్ళీ ఇప్పుడు ఈ పార్కింగ్ పెడితే ఇంకా జనాలు ఎక్కడికి వెళ్ళి ఇస్తారు? మంత్లీ 1000, 2000 ఎక్స్ట్రా పడుతున్నాయి. సౌకర్యం చేస్తారంటారు కానీ సౌకర్యం అయితే లేదు. వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు సౌకర్యం గురించి మేము ఇప్పుడు పట్టించుకోలేదు. పెట్టినామా, పోయినామా, వెళ్ళి వచ్చినామా. ఫెసిలిటీస్ అన్నీ కల్పించినాక తీసేస్తే బాగుంటుంది కానీ ఇప్పుడు ఏది కూడా ప్రాపర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది ప్రాపర్గా పెట్టకుండా ఇవన్నీ వసూలు చేయడం అది సమంజసం కాదు. హెచ్ఎంఆర్ఎల్ అథారిటీస్కి మేము ఇదే విజ్ఞప్తి చేస్తున్నాము. కొంచెం అన్నీ కూడా షెడ్ కానీ ఏమన్నా పార్కింగ్కు సంబంధించిన అన్ని సదుపాయాలు కల్పించిన తర్వాత ఈ ఛార్జెస్ పెడితే బాగుంటుంది. వీడియో జర్నలిస్ట్ అజిత్ మణిరత్నంతో నుమాన్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.